ఈరోజు నాకు ట్రైనింగ్ టాపిక్ ఫీడింగ్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ బఫలోస్ ఇన్ షీప్, పిగ్స్ అండ్ పౌల్ట్రీ. సో ఈరోజు మనం బఫలోస్ గురించే డీల్ చేస్తున్నాము. నెక్స్ట్ టాపిక్స్ వచ్చేటప్పటికి షీప్, పిగ్స్ అండ్ పౌల్ట్రీ వస్తాయి. కాబట్టి స్లైడ్స్ అవన్నీ ఒకేసారి మేము రెడీ చేసిస్తాము. ఈరోజు నేను చెప్పేది ఫీడింగ్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ బఫలోస్ గురించి. సో పుట్టిన వెంటనే ఒక దూడకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమేమిటి? పుట్టిన వెంటనే జున్ను పాలు తాగించాలి. మరి ముక్కులో నుంచి మూతిలో నుంచి ఏదైనా మ్యూకస్ ఉంటే దాన్ని పిండేసేసి బయట తీసేయాలి. సాఫ్ట్ టవల్ పెట్టి దూడని తుడవాలి. లేకపోతే తల్లిని నాకినిస్తే మనం బ్లడ్ సర్క్యులేషన్ కొంతవరకు ఇంప్రూవ్ అవుతుంది. జున్ను పాలు మాత్రం 1 గంట లోపలే తాగించాలి. ఎందుకంటే జున్ను పాల్లో విటమిన్ ఏ, ప్రోటీన్స్, మినరల్స్ కొన్ని ఎక్కువ ఉంటాయి. విటమిన్ ఏ 21 to 32% ఎక్కువ ఉంటుంది. దాంట్లో మినరల్స్ కూడా ఉంటాయి. ఇమ్యూనోగ్లోబులిన్స్ కూడా జున్ను పాల్లో ఉంటాయి. ఇమ్యూనోగ్లోబులిన్స్ ఐజిజి, ఐజిఎన్, ఐజిఏ, గామా గ్లోబులిన్స్ అవన్నీ ఇమ్యూనోగ్లోబులిన్స్ కూడా జున్ను పాల్లో ఉంటాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. కాబట్టి జున్ను పాలు కంపల్సరీగా దూడని తాగించాలి. 6 రోజుల దాకా జున్ను పాలు వస్తానే ఉంటాయి. కాబట్టి ఈ 6 రోజులు కంపల్సరీగా జున్ను పాలు దూడకి తాగించాలి. ఎంత భాగంగా తాగించాలంటే 1/10 ఆఫ్ ద బాడీ వెయిట్ దూడకి మనం జున్ను పాలు తాగించాలి. సపోజ్ దూడ 30 కిలోల బరువు ఉంటే 3 కిలోల జున్ను పాలు మనం డివైడెడ్ డోసెస్ గా, అంటే ప్రొద్దున కొంచెం, సాయంత్రం కొంచెం, రాత్రి కొంచెం, అట్లా కొంచెం కొంచెం జున్ను పాలని 3-4 సార్లుగా తాగించాలి 3 కిలోలని. అట్లాగే 6 రోజుల తర్వాత తల్లి పాలు, హోల్ మిల్క్ అంటారు దాన్ని, అది కూడా మనం 30 రోజుల దాకా కంపల్సరీగా తల్లి పాలు తాగించాలి. అది కూడా 1/10 ఆఫ్ ద బాడీ వెయిట్ మనం తాగించాలి. 30 రోజుల తర్వాత నుంచి 60 రోజుల దాకా మనం కొంత దూడల దాణా కూడా ఇచ్చుకోవచ్చు. 150 గ్రామ్ లేకపోతే 125 గ్రామ్ దూడల దాణా మనం ఇచ్చుకోవచ్చు. తల్లి పాలతో సహా దూడల దాణా కూడా మనం ఇస్తూ ఉండాలి. ఎందుకంటే దూడ చక్కగా పెరగాలంటే ప్రోటీన్స్ అవసరం ఉంటాయి. దూడల దాణాలు ప్రోటీన్స్ కొంచెం ఎక్కువ భాగంగా ఉంటాయి. కాబట్టి దూడల దాణా కంపల్సరీగా దూడకి ఇవ్వాలి. 30 రోజుల తర్వాత 60 రోజుల దాకా దూడల దాణా మనం 125 to 150 గ్రామ్స్ దాకా ఇస్తాం. 60 రోజుల తర్వాత దూడల దాణాని కొంచెం మళ్ళీ ఇంకా పెంచాలి. తల్లి పాలు కొంచెం ఇంకా తగ్గించాలి. మనం 1/25 ఆఫ్ ద బాడీ వెయిట్ మనం తల్లి పాలు ఇస్తాం 60 days to 90 days మధ్యలో. దూడల దాణా 250 గ్రామ్స్ చేస్తాం మనం. ఎందుకంటే కొంత దూడకి పెరుగుతాను కూడా సహాయపడి, దానిలో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి. ఫిష్ మీల్ ఉంటుంది దూడల దాణాలో ప్రత్యేకంగా, కాబట్టి దూడ పెరుగుదలలో సహాయపడతాయి. కాబట్టి మనం దూడల దాణా కంపల్సరీగా ఇవ్వాలి. 90 రోజుల తర్వాత ఈ మధ్యకాలంలో మనం 1 నెల లోపలే దూడకి నట్ల మందు కంపల్సరీగా తాగించాలి. నట్ల మందు అంటే డివర్మింగ్ కంపల్సరీగా చేయాలి. 15 రోజులకి ఫస్ట్ డోస్, సెకండ్ డోస్ వచ్చేటప్పటికి 30 రోజులకి, తర్వాత నెల రోజులకి థర్డ్ డోస్. నెల రోజులు ప్రతి నెల మనం చేసుకుంటా రావాలి డివార్మింగ్. 4 నెలల దాకా మనం డివార్మింగ్ చేయాలి ఎవ్రీ మంత్. 4 నెలల తర్వాత నుంచి ప్రతి 6 నెలలకి ఒకసారి మనం డివార్మింగ్ కంపల్సరీగా చేసుకోవాలి. 2 నెలల లోపల మనం పైప్రజిన్ ఇచ్చుకోవచ్చు. 2 నెలల తర్వాత నుంచి ఆల్బెండజోల్, ఫెన్బెండజోల్ లేకపోతే ఐవర్మెక్టిన్ మనం డివార్మింగ్ గా యూజ్ చేసుకోవచ్చు. 4 నెలల తర్వాత నుంచి దూడకి కంపల్సరీగా మనం వ్యాక్సిన్ చేయించాలి. గేదెల్లో కానీ ఆవుల్లో కానీ సీజనల్ డిసీజెస్ వస్తాయి. ఆ సీజన్ వచ్చి కొద్దిగా ఆ డిసీజ్ వస్తూ ఉంటాయి. కాబట్టి కంపల్సరీగా ఆ సీజన్ వచ్చే ముందే వ్యాక్సిన్ చేసేయాలి. గాల్కుంటు వ్యాక్సిన్ మే, జూన్ లో చేయాలి. హలో 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 మేడం, వాయిస్ క్లారిటీ రావట్లేదు మేడం. మీకు ఇయర్ ఫోన్స్ లేవా మేడం? మీరు వాడేది ల్యాప్టాపా లేకపోతే డెస్క్టాపా మేడం? వాయిస్ క్లియర్ గా లేదండి. మీరు ఇప్పుడు యూజ్ చేసేది ల్యాప్టాపా డెస్క్టాపా మేడం? ల్యాప్టాప్ అండి ఇది. మరి మొబైల్ హెడ్సెట్ పెట్టుకొని చెప్పండి మేడం. వాయిస్ ఎక్కువ రావట్లేదు. వాయిస్ క్లారిటీ లేదు, చాలా స్లోగా వినిపిస్తుంది. కొంచెం ఇంకా గట్టిగా మాట్లాడమంటారా? హెడ్సెట్ లేవా మేడం మీకు, ఇయర్ ఫోన్స్?
చెప్తా ఉండండి. హలో హలో మేడం. స్టార్ట్ చేయనా? స్టార్ట్ చేయండి మేడం. వాయిస్ క్లియర్ గా ఉందా? క్లియర్ గానే ఉంది. క్లియర్ గా ఉందండి. ఇక్కడ మైక్రోఫోన్ క్లోజ్ చేయండి, ల్యాప్టాప్ దాంట్లో మ్యూట్ చేయండి. ఏమండి? ల్యాప్టాప్ లో మ్యూట్ పెట్టండి మేడం. ల్యాప్టాప్ లో మ్యూట్ చేయండి, వాయిస్ వినిపించకుండా బయటికి. మ్యూట్ చేసేయమంటారా? ల్యాప్టాప్ లో మ్యూట్ లోనే ఉంది ల్యాప్టాప్. లేదండి, చూపిస్తుంది ఇక్కడ. ఓకేలేండి, మీరు ఇక్కడ కంటిన్యూ చేయండి. ఉంది కదా ల్యాప్టాప్. ఓకే, స్టార్ట్ చేయనా? స్టార్ట్ చేయండి. హలో 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 మేడం. హలో మ్యూట్ లో ఉంది. ఇక్కడ నాకు మ్యూట్ చూపిస్తుంది. చెప్పండి, ఆ నెంబర్ నీకు పంపించలేదు. అయితే దీపక్ చెప్తామా? ఈ డాక్టర్ అపర్నాథ్ దీపక్ చెప్తామా? ఆవిడ అక్కడ ఉంది. హలో హలో జస్ట్ మినిట్.
మార్నింగ్ చెప్పేస్తారు వాళ్ళ క్లీన్ చేయాలి. దాంట్లో బకెట్ ఉంటుంది అది ఇచ్చేయాలి. క్లీన్ చేయండి, వాటర్ పారేయమని రేపే. హలో కాసిరెడ్డి ఉన్నారా? కంటిన్యూ చేయండి. స్టార్ట్ చేద్దామా? కంటిన్యూ చేయండి మేడం. ఏమండి? కంటిన్యూ చేయండి, స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేస్తున్నానండి. ఓకే మేడం, స్టార్ట్ చేయండి. సరే, నాకు ట్రైనింగ్ లో టాపిక్ ఇచ్చింది ఫీడింగ్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ బఫలోస్. మరి ఈ బఫలోస్ గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ దూడల్ని ఎట్లా పెంచాలి, మనం ఎట్లా జాగ్రత్త తీసుకోవాలి, దూడలు పెంచాలి అవన్నీ చూసుకోవాలి. ఫోన్ ఆఫ్ చేసేనా? Recording in progress. లేగి దూడలు రేపటి పాడి పశువులు అంటారు. కాబట్టి పుట్టిన వెంటనే దూడకి జున్ను పాలు కంపల్సరీగా తాగించాలి. ఒక క్రమ పద్ధతిలో దూడని పెంచాలి. అప్పుడే ఒక చిన్న దూడ మంచి పాడి పశువుగా తయారవుతుంది. కాబట్టి ఫోన్ క్లోజ్ చేసేయమంటారా? ఈరోజు ట్రైనింగ్ టాపిక్ ఇచ్చింది నాకు ఫీడింగ్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ బఫలోస్ గురించి అండి. మరి ఒక చిన్న దూడ మంచి పాడి పశువుగా తయారవ్వాలంటే మనం దూడల పెంపకంలో ఎంతో జాగ్రత్త తీసుకోవాలి. ఒక క్రమ పద్ధతిలో దూడల పెంపకం చేయాలి. పుట్టిన వెంటనే జున్ను పాలు తాగించాలి. జున్ను పాలు 1/10 ఆఫ్ ద బాడీ వెయిట్ తాగించాలి. సపోజ్ దూడ 30 కిలోల బరువు ఉందనుకోండి, కనీసం 3 కిలోల జున్ను పాలు మనం తాగించాలి. అది కూడా ప్రొద్దున కొంచెం, సాయంత్రం కొంచెం, రాత్రి కొంచెం 3-4 భాగాలుగా చేసి జున్ను పాలని తాగించాలి. 6 రోజుల దాకా జున్ను పాలు వస్తానే ఉంటాయి కాబట్టి జున్ను పాలు కంపల్సరీగా మనం పుట్టిన వెంటనే 1 గంట లోపలే జున్ను పాలు తాగించేసేయాలి. ఈ 6 రోజుల దాకా జున్ను పాలు తాగించాలి. జున్ను పాలలో కొంత విటమిన్ ఏ, ప్రోటీన్స్, మినరల్స్, మరి ఇమ్యూనోగ్లోబులిన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఐజీజీ, ఐజీఎం, ఐజీఏ ఇమ్యూనోగ్లోబులిన్స్ ఉంటాయి. అవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి కాబట్టి కంపల్సరీగా జున్ను పాలు తాగించాలి. పుట్టిన వెంటనే దూడకి ముక్కులో నుంచి మరి మూతిలో నుంచి మ్యూకస్ ఉంటుంది కాబట్టి కంపల్సరీగా మ్యూకస్ ను తీసేయాలి. ఒక మెత్తటి తుండు తీసుకుని దాంట్లో మనం మ్యూకస్ ని మొత్తం తీసేయాలి. చెవుల్లో నుంచి, కళ్ళలో నుంచి, ముక్కులో నుంచి
అన్ని రంధ్రాల్లో నుంచి మ్యూకస్ క్లీన్ చేయాలి. తల్లిని నాకనీయాలి, ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి కంపల్సరీగా తల్లి దూడని నాకాలి. తర్వాత బొడ్డు కూడా ఒక 2 సెంటీమీటర్ వదిలేసేసి కట్ చేసి టించర్ అయోడిన్‌లో ముంచాలి. దూడ పుట్టిన తర్వాత 15 రోజుకి నట్ల మందు కంపల్సరీగా ఇయ్యాలి. నెల రోజుల తర్వాత నుంచి దూడల దాణా కూడా మొదలు పెట్టేయాలి మనం. నెల రోజుల దాకా తల్లి పాలు, 6 రోజుల తర్వాత మామూలు తల్లి పాలు మొదలైపోతాయి కాబట్టి తల్లి పాలు కంపల్సరీగా మనం తాగించాలి. హోల్ మిల్క్ అంటారు దాన్ని. కంపల్సరీగా 1/10 ఆఫ్ ద బాడీ వెయిట్ 30 రోజుల దాకా తాగించాలి. నట్టల మందు మాత్రం ఫస్ట్ డోస్ 15 రోజులకి ఒకసారి, 30 రోజులకి ఒకసారి, తర్వాత ప్రతి నెల ఒక్కసారి మనం 4 నెలల దాకా నట్టల మందు తాగించాలి. 2 నెలల లోపల మనం పైప్రజిన్ ఇచ్చుకోవచ్చు. 2 నెలల తర్వాత నుంచి మనం ఆల్బెండజోల్, ఫెన్బెండజోల్ లేకపోతే ఐవర్మెక్టిన్ చేసుకోవచ్చు. 4 నెలల తర్వాత నుంచి వ్యాక్సినేషన్ చేయాలి మనం. మార్చ్ ఏప్రిల్లో గాలికుంటు టీకాలు, తర్వాత ఆగస్ట్ సెప్టెంబర్లో కూడా గాలికుంటు టీకాలు వస్తాయి. ఈ సీజనల్ డిసీజెస్ ఉంటాయి కాబట్టి సీజన్ వచ్చే కొద్దిగా వైరస్ యాక్టివ్గా ఉంటుంది కాబట్టి కంపల్సరీగా మార్చ్ ఏప్రిల్ ముందే మనం ఫిబ్రవరిలోనే గాలికుంటు టీకాలు చేయించుకోవాలి. అట్లాగే ఆగస్ట్ సెప్టెంబర్లో మళ్ళీ గాలికుంటు టీకాలు చేయించుకోవాలి, 2 సార్లు చేయించుకోవాలి. ఎందుకంటే ఇమ్యూనిటీ 6 months ఉంటుంది కాబట్టి మనం 2 సార్లు గాలికుంటు టీకాలు చేయించుకోవాలి. అట్లాగే గొంతు వాపు టీకాలు హెచ్ఎస్ అంటారు దాన్ని, అది మనం మే జూన్లో చేయించాలి. మే జూన్లో డిసీజ్ సీజనల్ డిసీజ్ కాబట్టి ఆ సీజన్ లో ఇది తొలకరి వర్షం కురిసినప్పుడు ఆ గడ్డిలోనే ఈ బ్యాక్టీరియా వచ్చేస్తూ ఉంటుంది. పాస్చురల్లా మల్టోసిడా అంటారు ఈ బ్యాక్టీరియాని. కాబట్టి మనం తొలకరి వర్షం కురిసే ముందే ఆ గడ్డి తింటూ ఉంటాయి కాబట్టి మనం ఏప్రిల్లోనే ఈ టీకాలు చేసేసేయాలి. సో 4 నెలల దగ్గర నుంచి మనం టీకాలు మొదలు పెట్టేసేయాలి. 3 నెలల నుంచి 4 నెలల వరకు మనం పచ్చిగడ్డి 10 కిలోలు, దాణా 1.5 నుంచి 2 కిలోలు ఇవ్వాలి కంపల్సరీగా. 6 నెలల తర్వాత నుంచి 12 నెలల దాకా 20 కిలోలు పచ్చిగడ్డి, దాణా 1.5 నుంచి 2 కిలోలు. అది కూడా ప్రొద్దున కొంచెం దాణా, సాయంత్రం కొంచెం. ఎప్పుడు దాణా ప్రొద్దున కొంచెం, సాయంత్రం కొంచెం ఇవ్వాలి. ఎందుకంటే ఈ హై ఎనర్జీ ఫీడ్స్ కాబట్టి దీనిలో ఎనర్జీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం కంపల్సరీగా డివైడెడ్ డోసెస్ వేయాలి. ప్రొద్దున కొంచెం, సాయంత్రం కొంచెం ఇచ్చుకోవాలి. తర్వాత 1 సంవత్సరం తర్వాత నుంచి 30 కిలోలు పచ్చిగడ్డి, దాణా వచ్చేటప్పటికి 1.5 2 కిలోలు ఇవ్వాలి. 3 సంవత్సరం తర్వాత గేదె ఎదక వస్తుంది. ఎదక వచ్చినప్పుడు ఆ ఎద లక్షణాలు అన్ని గమనించాలి. తేగలేయటం కానీ, అరవటం కానీ, వేరే గేదెల మీద ఎక్కటం కానీ అటువంటి ఏదైనా చేస్తున్నప్పుడు మనం ఎద ఇంజెక్షన్ చేయించుకోవాలి. లోకల్ డాక్టర్తో సంప్రదించి ఎద ఇంజెక్షన్ కంపల్సరీగా చేయించుకోవాలి. 12 గంటలు దాటితే సరైన ఎద వస్తుంది. ఆ టైంలో గేదె మొదటి తేగ వేసిన తర్వాత నుంచి 12 గంటలు దాటిన తర్వాత సరైన ఎద లక్షణాలు కనిపిస్తాయి కాబట్టి ఆ టైంలో ఎద ఇంజెక్షన్ చేయించుకోవాలి. సూడి కాలం 10 నెలలు ఉంటుంది కాబట్టి 10 నెలల సూడి కాలం మొత్తం అయిన తర్వాత దూడ మళ్ళీ పుడుతుంది. దూడ పుట్టే ముందు నుంచి 1 వారం రోజు ముందు నుంచే మనం దాణాని పెంచుకోవాలి. దాణా ఎట్లా పెంచాలంటే రోజుకి ఒక 100 గ్రామ్ కాడికి రోజుకి పెంచుతా ఉంటే వారం రోజు ముందు నుంచి ఈయనే వారం రోజు ముందు నుంచే మనం దాణా పెంచుతా పోతే 5 వారాలకి మాక్సిమం ఆ గేదెకి ఉన్న జెనెటిక్ సామర్థ్యం ప్రకారం పాలు వస్తాయి. సపోజ్ ఆ గేదెకి జెనెటిక్ సామర్థ్యం 10 లీటర్. సో 5 వారాలకి మనం పీక్ ప్రొడక్షన్ కనిపిస్తుంది అనమాట. 10 లీటర్ పాలు వస్తాయి. ఈ పీక్ ప్రొడక్షన్ 8 వారాల దాకా పర్సిస్ట్ అవుతుంది. 8 వారాల తర్వాత డిక్లైన్ అవుతుంది. ఈ గ్రాఫ్ మనది మిల్క్ ప్రొడక్షన్ గ్రాఫ్ డిక్లైన్ అవుతుంది. 8 వారాల తర్వాత దగ్గర 60 రోజులకి గేదె మళ్ళీ ఎదకొస్తుంది. మళ్ళీ గేదె సూడిదవుద్ది కాబట్టి గేదె కాన్సన్ట్రేషన్ కూడా మొత్తం పాలు ఉత్పత్తిలో లేకుండా మళ్ళీ దూడని పెంచడంలో లోపల ఉన్న దూడని పెంచడంలో దాని కాన్సన్ట్రేషన్ ఉంటుంది కాబట్టి ఆ పీరియడ్ లో పాలు తగ్గిపోతూ ఉంటాయి. దూడ కూడా 2 నెలలు అయిన తర్వాత మనం ఎట్టగో దాణాను పచ్చిగడ్డి మొదలు పెట్టిస్తాం 2 నెలల తర్వాత నుంచి. కాబట్టి 3వ నెల నుంచి మనము
పచ్చిగడ్డి దాణా అవన్నీ మొదలు పెట్టేస్తాం కాబట్టి దూడ కూడా పెద్ద పాలు అవసరం ఉండదు ఆ పీరియడ్ లో. కాబట్టి డిక్లైన్ ఫేజ్ లో గ్రాఫ్ మిల్క్ ప్రొడక్షన్ గ్రాఫ్ డిక్లైన్ ఫేజ్ లో వెళ్ళిపోతూ ఉంటుంది. దగ్గర దగ్గర 8 వారాల తర్వాత మళ్ళీ గేదె ఒక లాక్టేషన్ స్టార్ట్ అయిపోద్ది. ఇందులో మనం తెలుసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. మన 20th లైఫ్ స్టాక్ సెన్సెస్ ప్రకారం 2019 లో జరిగిందండి 20th లైఫ్ స్టాక్ సెన్సెస్. దాని ప్రకారం మన ఇండియాలో పాపులేషన్ లైఫ్ స్టాక్ పాపులేషన్ అంటే గేదెలు కానీ గొర్రెలు కానీ పందులు కానీ కోళ్ళు కానీ, కోళ్ళు లేవు దీనిలో, గేదెలు గొర్రెలు పందులు అంతవరకే 535.18 మిలియన్ ఉందండి. టోటల్ లైఫ్ స్టాక్ పాపులేషన్ ఇన్ ఏపీ 34 మిలియన్ ఉంది. పోల్ట్రీ పాపులేషన్ వచ్చేటప్పటికి 851.81 మిలియన్ ఉంది. టోటల్ పోల్ట్రీ పాపులేషన్ ఇన్ ఏపీ 107.9 మిలియన్ ఉంది. మన 4 ఇండికేటర్స్ గుంటూరు డిస్ట్రిక్ట్ లో అట్ ప్రెసెంట్ గుంటూరు డిస్ట్రిక్ట్ లో పాలు ఉత్పత్తి మనకి 1610 మెట్రిక్ టన్స్ పాలు ఉత్పత్తి ఉందండి. అట్లాగే మీట్ ప్రొడక్షన్ వచ్చేటప్పటికి టోటల్ ఎగ్ ప్రొడక్షన్ వచ్చేటప్పటికి 19,976 మెట్రిక్ టన్స్ ఉంది. మీట్ ప్రొడక్షన్ వచ్చేటప్పటికి 69.102 మెట్రిక్ టన్స్ ఉందండి. దగ్గర దగ్గర 70 మెట్రిక్ టన్స్ మీట్ ప్రొడక్షన్ ఉంది గుంటూరు డిస్ట్రిక్ట్ లో. మా కేవీకేలో ముర్రా జాతి మేము మెయింటైన్ చేస్తున్నాం. సో ఈ రకంగా ఉన్నాయి గేదెలు అండి, ముర్రా జాతి గేదెలు, దూడలు. మరి డెమో యూనిట్ ఉంది కేవీకేలో. ఇందులో ఒక 5 ముర్రా జాతి గేదెలు ఉన్నాయి, అందులో 2 సూడి ఉన్నాయి. బయట నుంచి కూడా రైతులు అప్పుడప్పుడు చూస్తానికి వస్తూ ఉంటారు, జాతి లక్షణాలు నేను చూసి వెళ్తూ ఉంటారు. కాబట్టి ముర్రా జాతి గేదెలు మేము ఈ రకంగా మెయింటైన్ చేస్తున్నాం కేవీకేలో. ఒక మంచి పాలు ఇచ్చే గేదెకి మనం ఎట్లా క్యాల్కులేట్ చేస్తాం, ఒక డ్రై మ్యాటర్ రిక్వైర్మెంట్ ఎట్లా ఉంటుంది గేదెలు కానీ ఆవులకి, అది మనం చూసుకోవాలి. దీనిలో కొన్ని థంబ్ రూల్స్ నేను చెప్తున్నాను. ఒక బఫ్లోకి వచ్చేటప్పటికి 3 kg డ్రై మ్యాటర్ అవసరం. 100 kg బాడీ వెయిట్ బఫ్లోకి 3 kg డ్రై మ్యాటర్ అవసరం. అట్లాగే ఆవుల్లో 2.5 kg డ్రై మ్యాటర్ అవసరం. సో 1/3 ఆఫ్ ద డ్రై మ్యాటర్ మనం కాన్సన్ట్రేట్స్ అంటే దాణా ద్వారా ఇస్తాము. 2/3 ఆఫ్ ద డ్రై మ్యాటర్ మనం రఫేజెస్ ద్వారా ఇస్తాం. రఫేజెస్ అంటే ఎండుగడ్డి, పచ్చిగడ్డి ద్వారా. ఆఫ్ ద టోటల్ 1/3 ఆఫ్ గ్రీన్ రఫేజెస్ ఇస్తాం మనం. 2/3 ఏమో డ్రై రఫేజెస్ ఇస్తాం. టోటల్ రఫేజెస్ లో 2/3 ఆఫ్ డ్రై మ్యాటర్ ఫ్రమ్ రఫేజెస్ అన్నాం. దానిలో 1/3 మనం గ్రీన్ రఫేజెస్ ద్వారా ఇస్తాం, 2/3 డ్రై రఫేజెస్ తో ఇస్తాం. 1/3 గ్రీన్ రఫేజ్ లో మనం లెగ్యూమ్ ఇస్తాం, 2/3 నాన్ లెగ్యూమ్ ఇస్తాం గ్రీన్ రఫేజెస్ లో. నాన్ లెగ్యూమ్స్ అంటే జొన్నలు, మొక్కజొన్న. లెగ్యూమ్స్ అంటే కౌపీ, బర్సీ, బ్లూసన్, పిల్లి పిసర్ అవన్నీ వచ్చేస్తూ ఉంటుంది. సో ఈ రకంగా మనం రాషన్ ని క్యాల్కులేట్ చేస్తాం ఫర్ మెయింటెనెన్స్ అండ్ ప్రొడక్షన్. సో 1 kg ఆఫ్ కాన్సన్ట్రేట్ మనం గేదెల్లో ఇస్తాం, 2 kg పాలు ఇచ్చే గేదెకి మనం ఇస్తాం. అట్లాగే ఆవుల్లో 2.5 kg పాలు ఇచ్చే ఆవులకి మనం 1 kg కాన్సన్ట్రేట్ ఇస్తాం. కామన్ సాల్ట్ 1% ఇస్తాం, మినరల్ మిక్చర్ 2% ఇస్తాం, యూరియా 3% ఇస్తాం. ఇవన్నీ బిస్ స్టాండర్డ్స్ అనమాట. అంటే దీని ప్రకారం మనం యూరియా, సాల్ట్, మినరల్ మిక్చర్ ఇస్తూ ఉంటాం. ఇన్ షార్ట్ లో మనం పుట్టిన వెంటనే దూడకి జున్ను పాలు తాగించాలి. కొలెస్ట్రాల్ ఫీడింగ్ 30 to 90 days తర్వాత 30 to 90 days పీరియడ్ లో కాఫ్ స్టార్టర్ మనం స్టార్ట్ చేసేయాలి. కాఫ్ స్టార్టర్ లో
20 నుంచి 23% మాంస కుదుళ్ళు ఉంటాయి, అంటే ప్రోటీన్ ఉంటాయి. 18 to 20% సిపి ఉంటుంది. జీర్ణమైన మాంస కుదుళ్ళు 20 to 23% ఉంటాయి. మామూలు ప్రోటీన్ 18 to 20%, ఫీడ్ లో 18 to 20% సిపి ఉంటుంది. కాఫ్ స్టార్టర్ లో 75% టీడిఎన్ ఉంటుంది, అంటే ఎనర్జీ ఇచ్చే పదార్థాలు 75% ఉంటాయి. ప్రోటీన్ ఇచ్చే పదార్థాలు 18 to 20% ఉంటాయి కాఫ్ స్టార్టర్. 3 to 6 months మనం 10 kg గ్రీన్ పౌడర్ ఇస్తాం, 1.5 to 2 kgs కాన్సన్ట్రేట్ మిక్చర్ ఇస్తాం. అది కూడా డివైడెడ్ డోసెస్ గా, పొద్దున్న కొంచెం సాయంత్రం కొంచెం. అట్లాగే 6 to 12 months కి మనం 10 kg గ్రీన్ పౌడర్ ఇస్తాం, 1.5 to 2 kg కాన్సన్ట్రేట్ మిక్చర్ ఇస్తాం, పొద్దున్న కొంచెం సాయంత్రం కొంచెం. అట్లాగే 0 to 5 days 1/10 of the body weight కొలెస్ట్రాల్ ఇస్తాం. 6 to 30 days 1/10 of the body weight కొలెస్ట్రాల్ ఇస్తాం. 31 to 60 days 1/15 హోల్ మిల్క్ ఇస్తాం. స్కిమ్ మిల్క్ 1/25 పార్ట్ ఇస్తాం. కాఫ్ స్టార్టర్ మనం 125 grams ఇస్తాం. అట్లాగే 61 to 90 days 1/25 హోల్ మిల్క్ ఇస్తాం. కాఫ్ స్టార్ట్ స్కిమ్ మిల్క్ ఏమో 115 ఇస్తాం. బాడీ వెయిట్ ప్రకారం 250 grams కాఫ్ స్టార్టర్ ఇస్తాం. ఇందాక నేను చెప్పినట్టుగా ఫస్ట్ డోస్ డివార్మింగ్ వచ్చేటప్పటికి 10th డే కానీ, దోడు బలంగా ఉంటే 10th డే, దోడు బలంగా లేకపోతే 15th డేకి ఫస్ట్ డోస్ ఇవ్వాలి, 21st డేకి సెకండ్ డోస్. ఎవ్రీ మంత్ అప్ టు 4th month మనం డివార్మింగ్ చేయాలి. తర్వాత 6 months కి ఒకసారి చేసుకోవచ్చు, ఇయర్లీ వన్స్ కూడా చేసుకోవచ్చు. డిసీజెస్ ఈ రకంగా ఉంటాయండి. గాల్కుంటూ 4 నెలలకి మొదలు పెట్టొచ్చు. ఇమ్యూనిటీ 6 months ఉంటుంది. 2 ml డోస్ ఉంటుంది. సబ్కట్ ఇవ్వాలి. సబ్కట్ అంటే చర్మం కింద వ్యాక్సిన్ చేయాలి. గొంతు వాపు వచ్చేటప్పటికి ఎవ్రీ ఇయర్ ఒకేసారి చేస్తాం, అది కూడా మే జూన్ లో చేస్తాం మనం. డోస్ వచ్చేటప్పటికి 3 ml ఇంట్రామస్కులర్ ఇవ్వాలి. బ్లాక్ వాటర్ అంటే జగ్గు వాపు 5 ml ఇంట్రామస్కులర్ ఇవ్వాలి. యాంథ్రాక్స్ దొమ్ము రోగం అంటారు దీన్ని. యాంథ్రాక్స్ ని ఇయర్లీ ఒకసారి వ్యాక్సిన్ చేయించుకోవాలి. 1 ml సబ్కట్. థైలేరియాసిస్ టిక్స్ ద్వారా వస్తుందండి. థైలేరియాసిస్ జనరలీ క్రాస్ బ్రెడ్ యానిమల్స్ లో కనిపిస్తుంది. ఇయర్లీ వన్స్ వ్యాక్సిన్ చేయించుకోవాలి. దట్ ఈస్ 3 ml సబ్కట్ ఇవ్వాలి. నేటి దూడలు రేపటి పాడి పశువులు అంటారండి, కాబట్టి దూడల విషయంలో కూడా చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది నేను ఇందాకే మీకు చెప్పాను, మళ్ళీ ఒకసారి రివిజన్. ఫోటో ప్రకారంగా మీరు చూసుకోండి. పుట్టిన వెంటనే 1 గంట లోపల జున్ను పాలు ఈ రకంగా సొళ్ళకి దగ్గర చేసి తాగించాలి. తల్లి పాలు తాగించాలి. విడిగా పాలు తీసి కూడా తాగించవచ్చు. తల్లి పాలు మామూలుగా సొళ్ళు కూడా తాగుతాయి, కానీ విడిగా తీసి తాగిస్తే బెస్ట్ అండి. కాఫ్ స్టార్టర్ కూడా మనం 30 రోజుల తర్వాత మొదలు పెట్టేస్తాం. 125 grams కాడికి నెమ్మదిగా కాఫ్ స్టార్టర్ పెంచుతా పోతాం. తర్వాత 15 రోజులకి ఒకసారి నటల మందు, 4 నెలలకి ఒకసారి టీకాలు కంపల్సరీగా దూడకి చేపించుకోవాలి. హీఫర్ అంటే 12 నెలల తర్వాత నుంచి, ఒక దూడకి 12 నెలల తర్వాత నుంచి మనం హీఫర్ అంటాము. అప్ టు కన్సెప్షన్ మనం ఎంత ఇవ్వాలి? 30 kgs గ్రీన్ పౌడర్ ఇవ్వాలి. అంటే 1 సంవత్సరం తర్వాత నుంచి కట్టిన దాకా గేద 30 కిలోలు గ్రీన్ పౌడర్, 1.5 to 2 kg కాన్సన్ట్రేట్ మిక్చర్ ఇవ్వాలి. ఇంట్లో మాంస కుదుళ్ళు 18% ఉంటాయి. ఈ దాణాలు ఎనర్జీ పదార్థాలు అంటే శక్తి ఇచ్చే పదార్థాలు 65 to 70% ఉంటాయి. మూడు సంవత్సరాల తర్వాత గేదెలు ఎదకు వస్తుంది. ఎద లక్షణాలు కంపల్సరీగా గమనించాలి. ఎద ఇంజెక్షన్ మీ లోకల్ డాక్టర్, మీ ఊర్లో ఉన్న లోకల్ డాక్టర్తో కంపల్సరీగా చేయించుకోవాలి. 12 గంటలు దాటిన తర్వాత సరైన ఎద వస్తుంది, కాబట్టి ఎద ఇంజెక్షన్ ఆ పీరియడ్లో మనం చేయించుకోవాలి. ఈ ఎద లక్షణాలండి తేగలేయటం కానీ, అరవటం కానీ, వేరే గేదెల మీద ఎక్కడం కానీ, అటువంటి ఎద లక్షణాలు మనకి కనిపిస్తాయి. ఆ టైంలో లోకల్ డాక్టర్ ద్వారా ఎద ఇంజెక్షన్ చేయించుకోవాలి. ఒక పెద్ద గేదెకి అంటే రెండో ఈత గేదెకి ఈనేటప్పుడు ఫస్ట్ ఈతలోనే ఈయన ముందు మనం ఇచ్చే
గేదెకి ఈ రకంగా ఫీడింగ్ ఉంటుందండి. 30 kgs గ్రీన్ ఫాడర్, 1.5 to 2 kgs కాన్సన్ట్రేట్ మిక్చర్. ఈయనే ఒక వారం రోజు ముందు నుంచి మనం దాణాన్ని పెంచుకుంటా పోవాలి. 5 వారాలకి మాక్సిమం ప్రొడక్షన్ వస్తుంది. దాన్ని పీక్ ప్రొడక్షన్ అంటామండి. ఈ పీక్ ప్రొడక్షన్ 8 వారాల దాకా పర్సిస్ట్ అవుతుంది అట్లాగే. కాబట్టి దాన్ని పర్సిస్టెన్సీ అంటాం మనం. సో 5th వీక్ నుంచి 8th వీక్ దాకా మిల్క్ ప్రొడక్షన్ జెనెటిక్ సామర్థ్యాలని బట్టి వస్తుంది పీక్ ప్రొడక్షన్. సపోజ్ ఒక గేదెకి జెనెటిక్ సామర్థ్యం 10 లీటర్ ఇచ్చే పాలు కాబట్టి 5 వారాల తర్వాత కంపల్సరీగా ఆ పీక్ ప్రొడక్షన్ అట్లా మెయింటైన్ ఉంటుంది. అది పర్సిస్ట్ అవుద్ది 8 వారాల దాకా. 8 వారాల తర్వాత డిక్లైన్ అవుద్ది మిల్క్ ప్రొడక్షన్. ఎందుకంటే ఆ పీరియడ్ లో గేదె మళ్ళీ కట్టుతుంది కాబట్టి. డిక్లైన్ ఫేజ్ లో మిల్క్ ప్రొడక్షన్ వెళ్ళిపోతుంది. కాన్సన్ట్రేట్ మిక్చర్ లో మాంస కుదుళ్ళు 20 నుంచి 22% ఉండాలి. ఈయన ఒక వారం రోజు ముందు నుంచి ఎనర్జీ 75% కంపల్సరీగా ఉండాలి. మనం 20% మెయింటెనెన్స్ రాషన్ కన్నా ఎక్కువ ఇస్తాం ఫస్ట్ లాక్టేషన్ లో. సెకండ్ లాక్టేషన్ లో 10% మెయింటెనెన్స్ రాషన్ కన్నా మనం ఎక్కువ రాషన్ ఇస్తాం. అట్లాగే 10 కిలోలు పాలు ఇచ్చే గేదెకి 10% అబౌవ్ మెయింటెనెన్స్ మనం ఇస్తాము. 30 కిలోలు పాలు ఇచ్చే గేదెకి మనం 20% అబౌవ్ మెయింటెనెన్స్ ఇస్తాం రాషన్. ఛాలెంజ్ ఫీడింగ్ కూడా నేను చెప్పాను. ఒక వారం రోజు ముందు నుంచి మనం దాణాన్ని పెంచుకుంటా పోవాలి. రోజుకి ఒక 100 గ్రాములు కాడికి మనం పెంచుకుంటా పోతే వారం రోజు తర్వాత 5 వారాలకి మాక్సిమం ప్రొడక్షన్ మనకి, అంటే ఒక నెల దాటిన తర్వాత, ఈనిన తర్వాత ఒక నెల దాటిన తర్వాత మనకి మాక్సిమం మిల్క్ ప్రొడక్షన్ కనిపిస్తుంది కాబట్టి దాన్ని పీక్ ప్రొడక్షన్ అంటాం మనం. స్వచ్ఛమైన పాలు ఉత్పత్తి ఎట్లా చేయాలంటే, రోజు ప్రొద్దున 5ంటికి లెగవగానే గేదెల షెడ్ శుభ్రంగా కడగాలి. గేదె కానీ ఆవు కానీ వెనక భాగం శుభ్రంగా కడగాలి. కొంచెం డెటాల్ వేసి కానీ లేకపోతే పొటాషియం పర్మాంగనేట్ నీళ్ళు వేసి వెనక భాగం శుభ్రంగా కడగాలి. షెడ్ కూడా మంచి నీళ్ళు పెట్టేసేసి నీట్గా కడగాలి. ఏమాత్రం ప్యాడ్ ఉండకూడదు. ఎందుకంటే గేదెలకి వచ్చేటప్పటికి అసెండింగ్ ఇన్ఫెక్షన్ వస్తుందండి. ఇప్పుడు సొల్లు వాప కానీ అసెండింగ్ ఇన్ఫెక్షన్ అంటే కింద నేల నుంచే ఇన్ఫెక్షన్ పైకి వస్తుంది గేదెలకి. సొల్లు వాప కానీ పాలు ఎమ్మటే తగ్గిపోతాయి. అసలు ఆ ఈతికి పాలు పూర్తిగా పోతాయి. కాబట్టి రైతులు చాలా నష్టపోతారు. కాబట్టి కంపల్సరీగా షెడ్ క్లీన్ చేసుకోవాలి. కొంత డిటాల్ వేసి మనం సొళ్ళు కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలండి. కేమనఫోర్ వేసి నీళ్లు, ఒక చిటికెల్ కేమనఫోర్ వేసేసి నీళ్లు వెనక భాగం మొత్తం శుభ్రంగా కడగాలి గేదెది పాలు తీసే ముందు. ఒక పొడి గుడ్డతో, మెత్తటి గుడ్డతో, పాత గుడ్డతో శుభ్రంగా సొళ్ళు కూడా తుడవాలి రోజు. చూడండి ఈ రకంగా షెడ్స్ ని క్లీన్ చేస్తున్నారు. సొళ్ళుని టవల్ పెట్టి, ఒక మెత్తటి టవల్ పెట్టి క్లీన్ చేస్తుంది అమ్మాయి. సో క్లీనింగ్ అయ్యేంత అయిపోయిన తర్వాత పాలు ఈ రకంగా తీస్తారండి. ఫుల్ హ్యాండ్ మిల్కింగ్ అంటారు. ఫుల్ హ్యాండ్ మిల్కింగ్ అంటే మొత్తం చేయి మొత్తం సొళ్ళకి చుట్టుకోవాలి అనమాట. ఏ మాత్రం ఎక్కడ గోరుగిరి తగలకూడదు, గోరు అసలు ఉండకూడదు పాలు పిసికే వాళ్ళకి. కాబట్టి నెయిల్స్ లేకుండా ఉండాలండి పాలు పిసికే వాళ్ళకి. ఈ రకంగా ఫుల్ హ్యాండ్ మిల్కింగ్ చేస్తుంది చూడండి ఈ అమ్మాయి. ఇక్కడ ఫుల్ హ్యాండ్, పూర్తిగా హ్యాండ్ సొళ్ళుకి 4 వైపులుగా తమ్ బయట ఉండాలండి. తమ్ మొత్తం బయట ఉండాలి. ఫుల్ హ్యాండ్ మిల్కింగ్ అంటారు దీన్ని. పాలు తీసిన తర్వాత కొంత జల్లెడు కూడా పట్టాలి. అంటే ఏం మాత్రం వెంట్రుకలు కానీ అటువంటి ఏదైనా వచ్చుంటే జల్లెడు ద్వారా తీసేసేయాలి. జల్లెడు పట్టేసి ఈ క్యాన్స్ లో, డోమ్ క్యాన్స్ అంటారు, ఇటు కూడా నీళ్ళతో శుభ్రంగా కడిగేసుకుని రాత్రి ఎండ పెట్టుకోవాలి. మార్నింగ్ నీళ్ళు పాలు ఈ రకంగా జల్లెడు పెట్టేసేసి వేసుకోవాలండి. పరిశుభ్రమైన పాలు ఉత్పత్తి మనం చేయాలి రోజు. క్లీన్ మిల్క్, క్వాలిటీ మిల్క్ సప్లై చేయాలి రైతులు కానీ సంఘం డైరీ కానీ క్వాలిటీ మిల్క్ ఎప్పుడు సప్లై చేయాలి మనం. సో ఈ రకంగా ఒక చిన్న చిన్న
దీనిలో అంశాలు మనం పాటిస్తే స్వచ్ఛమైన పాలు ఉత్పత్తి అవుతుంది. మరి సొళ్ళు వాపు గురించి కూడా మనం కొంత మాస్టైటిస్ కూడా రాకుండా బాగా పాలు ఇచ్చే గేదెలకి ఒకేసారి పాలు వస్తాయి కాబట్టి సొళ్ళు వాపు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి ఈయన ముందే కొంత యాంటీబయాటిక్ కానీ ఏబుల్ కానీ అటువంటి ఈయన ఒక నెల ముందే మనం చేసేసేయాలి. కొంత కాల్షియం కూడా పెడితే మంచిది, నరానికి కొంత బలం వస్తుంది. సో కాల్షియం ఈస్ వెరీ ఇంపార్టెంట్ మినరల్ అండి. అన్ని మసిల్స్ దాని ద్వారా వర్క్ చేస్తాయి, అన్ని నర్వ్స్ కూడా దాని ద్వారా వర్క్ చేస్తాయి కాబట్టి కాల్షియం డెఫిషియన్సీ అసలు ఉండకూడదు. పాల్లో కూడా కాల్షియం మనకి అవసరం పాలు ఉత్పత్తికి కాబట్టి కాల్షియం మినరల్ డెఫిషియన్సీ అసలు రాకూడదు. ఈ సొళ్ళు వాపు రాకుండా మనం ముందే జాగ్రత్త తీసుకోవాలి. షెడ్ ఎప్పుడు నీట్గా ఉంచుకోవాలి, వెనక భాగం ఎప్పుడు నీట్గా కేమన కూరేసి కడుగుతూ ఉండాలి. దూడ పుట్టే ముందు నుంచి నీట్గా గేదెకి ఒక బెడ్ తయారు చేయాలండి. ఎండుగడ్డి వేసేసి బెడ్ తయారు చేయాలి. అసెండింగ్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కాబట్టి నేల ఎప్పుడు నీట్గా ఉంచుకోవాలండి. ఈ సొళ్ళు వాపుకి మనం ఎంత జాగ్రత్త తీసుకుంటే అంత మంచిది. దీనిలో 2 రకాలు ఉంటాయి. ఒకటేమో క్లినికల్ మెస్టైటిస్, రెండోది సబ్ క్లినికల్ మెస్టైటిస్. అంటే సిమ్టమ్స్ మనకి కనిపించవు కానీ పాలు కుదుపుల్లాగా వస్తూ ఉంటాయి సబ్ క్లినికల్ మెస్టైటిస్ లో. కాబట్టి మనం ముందే జాగ్రత్త తీసుకోవాలి. విటమిన్ ఏ, విటమిన్ ఈ అటువంటి కూడా మనం గేదెకి ఒక నెల రోజుల ముందు నుంచి ఇస్తూ ఉండాలి. కాల్షియం కూడా కొంత ఐవి పెట్టాలి. ప్లస్ ఇది కాకుండా కొంత మినరల్ మిక్చర్ కూడా మనం యూజ్ చేయాలి ఒక నెల రోజుల ముందు నుంచి. యాంటీబయాటిక్స్ కూడా కొంత ఒక డోస్ ఇచ్చేస్తే, ఒక 3 days డోస్ ఇచ్చేస్తే సరిపోతుంది. మరి ప్రాజెక్ట్ రిపోర్ట్ గురించి ఒక గేదె మీకు కొనాలనుకుంటే ఏదైనా షెడ్స్ ఏదైనా మీ దగ్గర ఉంటే, మీరు ఏదైనా ఫామ్ ఏదైనా చిన్నది డైరీ ఫామ్ ఏదైనా పెట్టుకోవాలనుకుంటే ప్రాజెక్ట్ రిపోర్ట్ ఒక చిన్నది నేను మీకు చూపిస్తున్నానండి. ఇప్పుడు మనకి ఆదాయం ఏమేమి వస్తుందండి, మనం పాలు అమ్మితే మనకి ఇప్పుడు ఒక 100 గేదెలతో మీరు ఏదైనా ఫామ్ పెడదాం అనుకుంటున్నారు అనుకోండి. సో పాలు సేల్ చేస్తే మనకి ప్రతి సంవత్సరం ఇంత ఆదాయం వస్తుందండి. 60 లక్షలు, 63 లక్షలు, 68 లక్షలు, 84 లక్షలు, 74 లక్షలు, 5 సంవత్సరానికి 74 లక్షలు వస్తుంది. అదే పేడ కూడా అమ్మితే మనము ఇంత ఆదాయం వస్తుందండి. ఒక సంవత్సరంలో 2 లక్షలు, 2.5 లక్షలు, 2 సంవత్సరంలో 2.64 lakhs, 2.9 lakhs, 3.12 lakhs. కొన్ని యానిమల్స్ ని కల్ చేస్తాం మనం. అంటే ఉపయోగం లేని యానిమల్స్, మనకి జాతి లక్షణాలు లేని యానిమల్స్ ని మనం కల్ చేస్తూ ఉంటాం. సర్ప్లస్ యానిమల్స్ ని కూడా మనం కల్ చేస్తూ ఉంటాం. దాని ద్వారా వచ్చే ఆదాయం మనకి 0.20 lakhs, 20,000, 30,000, 40,000, 50,000, 4.6 lakhs వస్తుంది మనకి 5 సంవత్సరాలకి. సేల్ ఆఫ్ సర్ప్లస్ బ్రీడబుల్ ఫీమేల్స్ అంటే, బ్రీడబుల్ ఫీమేల్స్ అంటే ఉత్పత్తికి వచ్చే ఫీమేల్స్ ని మనం, సర్ప్లస్ ఉన్న ఫీమేల్స్ ని మనం సేల్ ఏదైనా చేయాలనుకుంటే అప్పుడు మనకి ఇంత ఆదాయం వస్తుంది. 3 సంవత్సరాలకి 2.40 lakhs, 2.7 lakhs, 3.0 lakhs, టోటల్ వచ్చేటప్పటికి 84.8 lakhs మనకి వస్తుంది 5 years కి మనకి ఆదాయం. మన ఎక్స్పెండిచర్ ఎంత ఉంటుందండి ఒక సంవత్సరానికి, 5 సంవత్సరాలకి 23.66 lakhs. ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంది. 3.3 lakhs ఇట్లా మారుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం. సో ఖర్చులు పోయిన తర్వాత మనకి ప్రాఫిట్ ఎంత వస్తుంది? 111 lakhs మనకి ప్రాఫిట్ వస్తుంది 5 సంవత్సరాలు. కాబట్టి మంచి ఆదాయం వస్తుందండి. కాబట్టి గేదెల షెడ్ అవన్నీ పెట్టుకోవాలన్నా, ఎవరైనా అన్ఎంప్లాయిడ్ యూత్స్ ఉన్నారనుకోండి విలేజ్ లో, వాళ్ళు ఏదైనా కంబైన్డ్ గా గేదెల షెడ్ ఏదైనా గేదెలు కొనేసేసి పెట్టుకుందాం అనుకుంటే చాలా మంచి బిజినెస్ అండి. ఇది మంచి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్.
అయినా మీరు పెట్టుకోవచ్చు అండి. థ్యాంక్స్ అండి హసిరెడ్డి గారు. మేడం హలో. ఇంకా కొన్ని స్లైడ్స్ ఉన్నాయి, షేర్ చేయమంటారా? స్క్రీన్ షేర్ చేస్తారా అండి? ఆ? స్క్రీన్ షేర్ చేస్తారా? ఆ. చేయండి. ఇంకా కొన్ని స్లైడ్స్ ఉన్నాయి, షేర్ చేయమంటారా? అది నాకు ఒకసారి మెయిల్లో షేర్ చేయండి, ఎవరిని అడిగితే వాళ్ళు పంపిస్తాం. చేస్తానండి. ఓకే. కొన్ని ఫీడింగ్ ప్రాక్టీసెస్ అంటే డైరీ క్యాటిల్లో మనం పాటించాల్సింది. థంబ్ రూల్స్ నేను ఇందాకే చెప్పాను మీకు, మనం ఎట్లా థంబ్ రూల్స్ ఫాలో అవ్వాలి రాషన్ ఫార్ములేషన్కి. ఫీడింగ్ స్ట్రాటజీ మనం ఎట్లా ఫాలో అవ్వాలి, ఒక మంచి పాలు ఇచ్చే గేదెకి డైలీ బేసిస్ మీద ఫీడ్ కాకుండా ఓవరాల్ దానికి ఎంత అవసరం, దాని లైఫ్లో ఎంత అవసరం, దానికి డిఫరెంట్ స్టేజెస్లో అది మనం ముందు నుంచి దానా డివైడ్ చేసుకోవాలి. రేరింగ్ పీరియడ్ అంటే రేరింగ్ పీరియడ్ గైడ్స్ ద డెవలప్మెంట్ ఆఫ్ ప్రొడక్షన్ పొటెన్షియల్ విత్ ఇన్ జెనెటిక్ లిమిటేషన్. అంటే దాని జెనెటిక్ సామర్థ్యం ఎంత ఉంది దాని ప్రకారం అన్ని గైడ్ చేస్తుంది రేరింగ్ పీరియడ్లో. ప్రొడక్టివ్ పీరియడ్ ఫీడింగ్ స్ట్రాటజీని మనం ఎట్లా డివైడ్ చేయాలంటే ఒక డ్రై పీరియడ్, అర్లీ లాక్టేషన్, మిడ్ అండ్ లేట్ లాక్టేషన్ అట్లా డివైడ్ చేస్తాం ఫీడింగ్ స్ట్రాటజీని. ఎందుకు డివైడ్ చేస్తాం అంటే టు ఎక్స్ప్లాయిట్ ద జెనెటిక్ పొటెన్షియల్ ఆఫ్ దట్ యానిమల్, అంటే దాని జెనెటిక్ సామర్థ్యం ఎంత ఉంది ఆ యానిమల్ని మనం దాన్ని పూర్తిగా యూజ్ చేయాలని, దాని మిల్క్ ప్రొడక్షన్ అంత రావాలని మనం ప్రొడక్టివ్ పీరియడ్ని ఈ రకంగా డివైడ్ చేస్తాం. డ్రై పీరియడ్, అర్లీ లాక్టేషన్, మిడ్ అండ్ లేట్ లాక్టేషన్. ఫీడింగ్ పాలసీ అంటే ఏంటి? స్టాటిక్ అప్రోచ్ అంటే ఫీడింగ్ ఆన్ డే బేసిస్, అది అసలు చేయకూడదు. అంటే ఈ రోజు ఇంత గడ్డి ఇచ్చేస్తాం, ఇంత దాణ ఇచ్చేస్తాం, అయిపోయింది, ఇట్లా కాదు. లైఫ్ లాంగ్ దాని ఫీడింగ్ పాలసీ మనం ఫిక్స్ చేయాలి. ఎందుకంటే జెనెటిక్ సామర్థ్యం ప్రకారం పాలు రావాలంటే కంపల్సరీగా లైఫ్ లాంగ్ ఫీడింగ్ పాలసీ మనం ఫాలో చేయాలి. ఫీడింగ్ స్ట్రాటజీ
అంటే యంగ్ స్టాక్ లో ఎట్లా ఫీడింగ్ చేయాలి, క్రిటికల్ టైం అంటాం యంగ్ స్టాక్ లో, అంటే ప్రీ వీనింగ్ పీరియడ్ ని క్రిటికల్ టైం అంటాం. చాలా జాగ్రత్తగా దూడికి నటల మందు వ్యాక్సినేషన్ అన్ని చేసుకుంటూ రావాలి ఈ పీరియడ్ లో. తల్లి పాలు, జున్ను పాలు, తల్లి పాలు, దూడల దాణ ప్రత్యేకంగా, దూడల దాణ కూడా ప్రత్యేకంగా ఇవ్వాలి. దూడల పెరుగుదలకి సహాయపడుతుంది కాబట్టి దూడల దాణ కంపల్సరీగా ఇవ్వాలి. Feeding of dry and pregnant cow. During dry period, feeding is neglected. Dry period is important because animal must be in good condition. Fat at the time of calving has to obtain maximum production potential. Body condition score 3 to 3.5 undali compulsoryga. Feeding strategy kuda young stock ni ee rakanga manam pre weaning period lo ఎక్కువగా ఇవ్వాలి. ఫీడింగ్ ఆఫ్ డ్రై అండ్ ప్రెగ్నెంట్ కౌ. డ్రై కౌ అంటే పాలు ఈటలేదు, గేదె కానీ ఆవు కానీ పాలు ఈటలేదు, ఆ పీరియడ్ ని మనం డ్రై పీరియడ్ అంటాం. అది ఈయన 2 నెలల దగ్గర నుంచి మనం గేదెని కానీ ఆవుల్ని కానీ డ్రై చేసేస్తాం. ఆ పీరియడ్ లో మనం పాలు తీము కాబట్టి అది డ్రై పీరియడ్ కింద వస్తుంది. ప్రెగ్నెంట్ కౌకి ఎట్లా ఫీడ్ చేయాలి, మనం ఎంత కాన్సన్ట్రేట్ మిక్చర్ ఎక్కువ ఇస్తాం ప్రెగ్నెన్సీకి, అది కూడా చాలా ఇంపార్టెంట్. 1 kg అడ్వాన్స్ ప్రెగ్నెన్సీకి కంపల్సరీగా మనం దాణా పెంచుకుంటూ రావాలి. బాడీ కండిషన్ స్కోర్ 3 to 3.5 ఉండాలి ఈయన ముందు. డ్రైయింగ్ చేయాలంటే ఇప్పుడు ఒక గేదెకి డ్రై చేయాలంటే మనము కాన్సన్ట్రేట్ మిక్చర్ ని స్టాప్ చేసేయాలి ఒక రోజు ముందు నుంచి. గేదె పాలు ఇవ్వటం మానేస్తుంది నెక్స్ట్ డే నుంచి. కాబట్టి 7th month వచ్చిన తర్వాత మనం గేదెని డ్రై చేయాలి. Nutrition, overall nutrition level related to production during lactation. High yielding cows can be given opportunity to replenish their body reserves before calving. Calving heifers should attain growth rates at the rate of 1000 grams per day during last 2 months of pregnancy. Body condition score 3 to 3.5 కంపల్సరీగా ఉండాలి ఈయన ముందు. బాడీ కండిషన్ స్కోర్ 3 to 3.5 అంటే అన్ని బాడీ రిజర్వ్స్ అన్ని ఫుల్ ఉండాలి ఆ పీరియడ్ లో ఈయన ముందు. యానిమల్ నెగటివ్ ఎనర్జీ బ్యాలెన్స్ లో వెళ్ళకూడదు కాబట్టి బాడీ రిజర్వ్స్, ఫ్యాట్ రిజర్వ్స్, కాల్షియం రిజర్వ్స్ అన్ని ఫుల్ గా ఉండాలి. బోన్స్ కూడా హెల్తీగా ఉండాలి. ఎందుకంటే ఏ మాత్రం కాల్షియం కావాలంటే బోన్స్ నుంచే యానిమల్ తీసుకుంటా ఉంటుంది కాల్షియం. కాబట్టి పాలు ఉత్పత్తికి కూడా కాల్షియం అవసరం కాబట్టి కంపల్సరీగా బాడీ రిజర్వ్స్ అన్ని ఫుల్ ఉండాలి ఈయన ముందు. లెంత్ ఆఫ్ డ్రై పీరియడ్ కంపల్సరీగా 2 months ఉండాలి. మంచి డైరీ మెరిట్ కౌ కానీ బఫ్లో కానీ ఉండాలంటే కంపల్సరీగా 2 months ఉండాలి డ్రై పీరియడ్. ఎక్కువ లాంగ్ కూడా ఉండకూడదు డ్రై పీరియడ్, ఎక్కువ షార్ట్ కూడా ఉండకూడదు డ్రై పీరియడ్. కంపల్సరీగా 2 months ఉండాలి. లాస్ట్ 2 months యూట్రస్ అండ్ కాఫ్ డెవలప్ ర్యాపిడ్లీ, అంటే బాగా స్పీడ్ గ్రోత్ ఉంటుంది లాస్ట్ 2 months. కాబట్టి టోటల్ గెయిన్ కూడా 40 to 50 kgs ఉంటుంది ఆ పీరియడ్ లో. కాబట్టి కంపల్సరీగా ఆ పీరియడ్ లో మనం జాగ్రత్త తీసుకోవాలి. 8th month ఫస్ట్ డ్రై మంత్ అంటారు, టు ప్రొడ్యూస్ 2 to 5 kgs ఆఫ్ మిల్క్. 9th month సెకండ్ డ్రై పీరియడ్ అంటారు, టు ప్రొడ్యూస్ 5 to 10 kgs ఆఫ్ మిల్క్. లైవ్ వెయిట్ గెయిన్ డ్యూరింగ్ లేట్ ప్రెగ్నెన్సీ 300 grams పర్ డే టు 500 grams పర్ డే ఉంటుంది. ఒక గేదె కానీ ఆవు కానీ సూడి ఉంటే ఈ రకంగా వెయిట్ గెయిన్ అవుతుంది. ఎక్స్ట్రా అలయన్సెస్ డ్యూరింగ్ 1st to 7th month ఆఫ్ ప్రెగ్నెన్సీ మనం ఇవ్వాలి. స్టీమింగ్ అప్ ఇప్పుడు చేయట్లేదు, మనం ఛాలెంజ్ ఫీడింగ్ చేస్తున్నాం. ఛాలెంజ్ ఫీడింగ్ అంటే లాస్ట్ వీక్ లో మనం కాన్సన్ట్రేట్ మిక్చర్ ని పెంచుతాం. 5 వారాల దాకా మనం పెంచుతాం కాన్సన్ట్రేట్ మిక్చర్ ని. 1 kg కాన్సన్ట్రేట్ మిక్చర్ ని పెంచుకుంటా పోతాం నెమ్మదిగా 100 grams కాడికి. సో 5 వారాల్లో మాక్సిమం పీక్ ప్రొడక్షన్ అవుతుందండి. ఫీడింగ్ డ్యూరింగ్ ఎర్లీ లాక్టేషన్. క్లాస్ పీక్ ఈల్డ్ మనకి 5th week లో కనిపిస్తుందండి. 8 weeks దాకా ఈ పీక్ ఈల్డ్ పర్సిస్ట్ అవుతుంది. అంటే గేదెకి జెనెటిక్ సామర్థ్యం ప్రకారమే పీక్ ఈల్డ్ వస్తుంది. మిల్క్ ప్రొడక్షన్ ఆ టైంలో మాక్సిమం వస్తుందండి. ఈయన తర్వాత 5 వారాలకి మాక్సిమం ప్రొడక్షన్ మిల్క్ ప్రొడక్షన్ ఉంటుంది.
డ్రై మ్యాటర్ ఇంటేక్ కూడా ఈనిన తర్వాత, ఎందుకంటే ఒకేసారి పాలు వస్తాయి కాబట్టి కొంత డ్రై మ్యాటర్ ఇంటేక్ తగ్గిపోతూ ఉంటుందండి. 1 to 1.5% ఆఫ్ ద బాడీ వెయిట్ ఉంటుంది డ్రై మ్యాటర్ ఇంటేక్. 10 to 12 weeks కి 3 to 3.5% ఆఫ్ బాడీ వెయిట్ డ్రై మ్యాటర్ ఇంటేక్ ఉంటుంది. కాబట్టి ఈ రకంగా ఈ డ్రై మ్యాటర్ ఇంటేక్ పెరిగిపోతూ ఉంటుంది 10 నుంచి 12 వారాలకి ఈనిన తర్వాత. బాడీ కండిషన్ స్కోర్ కూడా ఆ రకంగా తగ్గిపోతూ ఉంటుంది ఈ పీరియడ్ లో. ఈనిన తర్వాత 2 ఉంటుంది బాడీ కండిషన్ స్కోర్, 1.5 to 2 ఉంటుంది. కానీ 8 వారాల తర్వాత మళ్ళీ 3 to 3.5 ఉంటుంది బాడీ కండిషన్ స్కోర్. దగ్గర 35 నుంచి 55 కిలోలు బాడీ వెయిట్ యానిమల్ లాస్ ఉంటుంది డ్యూరింగ్ ఫస్ట్ లాక్టేషన్. అంటే 0 డే నుంచి దగ్గర 12 వారాల దాకా ఫస్ట్ లాక్టేషన్ ఉంటుంది. కాబట్టి ఆ పీరియడ్ లో వెయిట్ లాస్ కూడా ఉంటుంది, బికాస్ మిల్క్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పీక్ ఈల్డ్ కూడా వస్తుంది ఆ పీరియడ్ లో. కాబట్టి వెయిట్ లాస్ ఉంటుంది, దగ్గర 35 to 55 kg వగ్గేద వెయిట్ లాస్ ఉంటుంది. మిడ్ అండ్ లేట్ లాక్టేషన్, మిడ్ లాక్టేషన్ 12 to 20 weeks దాకా వస్తుంది. లేట్ లాక్టేషన్ 20 to 42 weeks దాకా లేట్ లాక్టేషన్ వస్తుంది. దీనిలో యానిమల్ రీగెయిన్ చేస్తుంది వెయిట్, ఎందుకంటే మళ్ళీ ప్రెగ్నెంట్ అవుతుంది కాబట్టి మళ్ళీ రీగెయిన్ అవుతుంది వెయిట్. ఫీడింగ్ డ్యూరింగ్ లేట్ లాక్టేషన్ దగ్గర బాడీ కండిషన్ స్కోర్ 3కి రీచ్ అయిపోద్దండి. కాన్సన్ట్రేట్స్ ఆర్ అడ్జస్టెడ్ అకార్డింగ్లీ. రిడ్యూస్ చేస్తాం మనం కాన్సన్ట్రేట్ కొంతవరకు, ఎందుకంటే యానిమల్ ఇస్ ప్రెగ్నెంట్. మళ్ళీ అడ్వాన్స్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు కొంత కాన్సన్ట్రేట్ మిక్చర్ అడిషనల్ గా ఇస్తూ ఉంటాం. యూరియా ఫీడింగ్ కూడా మనం కొంత మంచి పాలు ఇచ్చే గేదెలకి మనం చేస్తూ ఉంటాం. అది మినరల్ మిక్చర్ లోనే, కాన్సన్ట్రేట్ మిక్చర్ లోనే యూరియా మనం కలిపేసి ఇస్తూ ఉంటాం. 2 to 3% కాన్సన్ట్రేట్ మిక్చర్ లో ఉంటుందండి. బిస్ రికమెండేషన్ ప్రకారం 1% ఆఫ్ ద టోటల్ డ్రై మ్యాటర్ ఇన్ ఫీడ్, కంప్లీట్ ఫీడ్ లో ఉంటుంది యూరియా లెవెల్. అట్లాగే మొలాసిస్ కూడా 10% ఆఫ్ ద ఫీడ్ లో మనం యూరియా ఇస్తూ ఉంటాం. అదే పోల్ట్రీకి 5% ఇస్తూ ఉంటాం మనం. యూరియా మొలాసిస్ బ్లాక్స్ కూడా వస్తాయండి. లిక్విడ్ ఫీడ్ సప్లిమెంట్ కూడా ఉంటుంది యూరియా మొలాసిస్ కి. ఈ రకంగా యూరోమోల్ తయారు చేస్తారు యూరియా మొలాసిస్ కాంప్లెక్స్ బై హీటింగ్ 2 టుగెదర్ ఫర్ హాఫ్ అన్ అవర్. యూరియా మొలాసిస్ 2 కలిపేసేసి ఒక అరగంట దాకా దాన్ని హీట్ చేస్తూ ఉంటే యూరియా మొలాసిస్ కాంప్లెక్స్ తయారైపోతుంది. ఒక బ్లాక్ లాగా తయారవుతుంది. యానిమల్ లిక్స్ సచ్ బ్లాక్స్, దాన్ని యూరోమోల్ అంటారు. యూరియా మొలాసిస్ బ్లాక్స్ కూడా మనం మంచి పాలు ఇచ్చే గేదెలకి పెట్టొచ్చండి. యూరియా మొలాసిస్ మినరల్ బ్లాక్స్ కంపోజిషన్ ఈ రకంగా ఉంటుందండి. మొలాసిస్ 45%, యూరియా 15%, మినరల్ మిక్చర్ 15%, కాటన్ సీడ్ ఆయిల్, కాటన్ సీడ్ మీల్ 10%, సాల్ట్ 8%, calcite powder 4%, sodium bentonite 3%, total 100. యూరియా మొలాసిస్ లిక్విడ్ ఫీడ్ కూడా మనం తయారు చేసుకో 2 to 3% మొలాసిస్, 2 to 3% యూరియా. కంపోజిషన్ ఆఫ్ లిక్విడ్ డైట్: యూరియా 2.5 parts, fresh water 2.5 parts, mineral mixture 2.0 parts, salt 1.0 parts, molasses 92 parts, Vita blend 25 grams. యూరియా మొలాసిస్ లిక్విడ్ ఫీడ్ లో 84% మొలాసిస్, కాటన్ సీడ్ మీల్ 10%, యూరియా 10%, మినరల్ మిక్చర్ 1%, phosphoric acid 2%, Vita blend AD2 20 grams. Urea to improve nutritive value of straws. Enrichment of urea alone: 2 kg of urea with 98 liters of water, 2 to 3% of urea sprayed on straw, or 2 to 3% of urea sprayed on straw. Enrichment with urea and molasses: 2 kg urea, 10 kg molasses are mixed and dissolved in 100 liters of water and sprayed on 100 kg straws.
యూరియా అమోనియా ట్రీట్మెంట్ అండి 4 to 5% weight by volume of fertilizer grade urea. NaOH is used which act on alkali liable ester bonds of lignin, hemicellulose and cellulose linkages, making cellulose and hemicellulose available. Cellulose crystallinity is decreased, thus digestibility is increased. నెగటివ్ ఎనర్జీ బ్యాలెన్స్ పుట్టిన వెంటనే ఎక్కువగా పాలు ఇస్తాయి కాబట్టి నెగటివ్ ఎనర్జీ బ్యాలెన్స్ లో వెళ్ళిపోతూ ఉంటాయి యానిమల్స్ కాబట్టి బైపాస్ ఫ్యాట్స్ కాల్షియం సాల్ట్స్ ఆఫ్ లాంగ్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అటువంటి ఇవ్వాలి లేకపోతే సప్లిమెంటేషన్ ఆఫ్ ఫ్యాట్ కూడా చేసుకోవచ్చు మెగలాక్ ఆర్ 30 mg ME per kg feed during first 100 to 150 days of lactation ఇవ్వచ్చు ఎనర్జీ G2 TM calcium salts of long chain fatty acids అయి కూడా ఇవ్వచ్చు సోయా క్రీమ్ ఆర్ bypass protein and bypass fats అయి కూడా ఇవ్వచ్చు forage green 3%, natural fat 2 to 4%, whole oil seeds less than 500 grams, tallow less than 500 grams, protected fats 2%. దగ్గర 7 to 8% maximum fat మనం ఇవ్వచ్చు 5% fat in diet will take care of milk fat అండి minimum 17% fiber feed లో ఉండాలి fruit fiber is less than 17%, acetic acid concentration will increase. Will be decreased. Acetic acid milk production కి సహాయపడుతుంది కాబట్టి ఆ acetic acid concentration తగ్గిపోతూ ఉంటుంది ఒకవేళ ఫైబర్ తగ్గితే ఫీడ్ లో కాబట్టి పీచు పదార్థాలు కంపల్సరీగా ఫీడ్ లో ఉండాలండి దగ్గర 17% పీచు పదార్థాలు ఫీడ్ లో ఉండాలి న్యూట్రల్ డిటర్జెంట్ ఫైబర్ యాసిడ్ డిటర్జెంట్ ఫైబర్ 26 నుంచి 28% కన్నా తక్కువ ఉండకూడదు ఫీడ్ లో పీచు పదార్థాలు కొంచెం ఎక్కువే ఉండాలి ఫీడ్ లో అప్పుడే పాలు ఉత్పత్తి సక్రమంగా జరుగుతుంది ఈస్ట్ కూడా కొంత అడిటివ్స్ ఫీడ్ అడిటివ్స్ గా మనం వాడొచ్చు ఆస్పర్జిల్లస్ ఒరైజా సాక్రోమైసిస్ సర్వీసి ప్రోబయోటిక్స్ కూడా మనం కొంత యూస్ చేసుకోవచ్చు టు ఇంక్రీజ్ మిల్క్ ఈల్డ్ 5 to 7% ఇంక్రీజ్ అవుతుంది మిల్క్ ఈల్డ్ మైక్రోబియల్ కాన్సన్ట్రేషన్ మనం ఇంక్రీజ్ చేస్తే ఫర్మెంటేషన్ బాగా ఉంటుంది దాని ప్రకారం మైక్రోబియల్ ప్రోటీన్ కూడా బాగా ఫామ్ అవుతుంది అట్లాగే bypass proteins undegradable protein methionine plus fats or fatty acids addition of carbohydrates kaolin lecithin glucose or other products glycosylation make resistant to Roman degradation synthetic soya cream Gorgard Lignotric 5 minutes అట్లాగే bypass protein హ్యూమన్ డిగ్రేడబుల్ ప్రోటీన్ అన్డిగ్రేడబుల్ ప్రోటీన్ ఉంటాయండి అది ఏ ఫీడ్ లో ఎంత ఉంటాయి దాని ప్రకారం చూసి మనము అన్డిగ్రేడబుల్ ప్రోటీన్ హ్యూమన్ బైపాస్ ప్రోటీన్స్ ఎక్కువ ఇవ్వండి ఫీడ్ స్టఫ్ లో సో మైక్రోబియల్ ప్రోటీన్ ఎక్కువ ఫామ్ అవుతుంది దాంట్లో మిల్క్ లో ప్రొడ్యూస్ అవుతుంది మైక్రోబియల్ ప్రోటీన్ కూడా మిల్క్ లో కూడా ప్రోటీన్ సఫిషియెంట్ గా ఉంటాయి లాక్టోసిల్ యూరియా ఇది వే ద్వారా తయారు చేస్తారండి లాక్టోస్ ప్లస్ యూరియా ప్రొడక్ట్ అండి ఇది న్యూ ప్రోటీన్ సోర్స్ అన్నమాట యానిమల్స్ కి ఇది కూడా ఇస్తే మనం కొంతవరకు పాల ఉత్పత్తి పెరుగుతుంది థ్యాంక్స్ అండి హలో కాశీరెడ్డి గారు మేడం క్లోజ్ చేయాలి ఏమండి క్లోజ్ చేయాలి మేడం అంటున్నాను ప్రోగ్రామ్ ఎవరైనా క్వశ్చన్స్ అడుగుతారండి క్వశ్చన్స్ అంటే ఆన్లైన్ లో తక్కువ ఉన్నారు ఇవాళ ఆన్లైన్ లో ఎక్కువ మంది జాయిన్ కాలేదు మేడం ఎవరు ఏంటండి ఆన్లైన్ లో ఎక్కువ మంది జాయిన్ అవ్వలేదు ఎక్కువ మంది జాయిన్ అవ్వలేదా ఎంత మంది జాయిన్ అయ్యారండి ఎంత మంది జాయిన్ అయ్యారు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడగమనండి లేకపోతే క్లోజ్ చేసిస్తాను
హలో కాసిరెడ్డి గారు, హలో, మేడం నాకు కొంచెం ఈ స్క్రీన్ షేర్ ది ఫోటో పంపిస్తారా? పంపిస్తాను మేడం. ఆ? పంపిస్తాను మేడం. మరి ఇది మీ మెయిల్ కి పెట్టేయమంటారా? పెట్టేసాను, మెయిల్ పెట్టేసి. పిపిటి పెట్టేసేయమంటారా? పెట్టేసాను మేడం. ఇప్పుడు పెట్టేస్తాను, అయితే క్లోజ్ చేస్తున్నానండి. ఓకే మేడం. ఓకేనండి, థ్యాంక్స్ అండి. ఓకే.